భద్రాచలం పట్టణం అంటే ఎప్పుడు వార్తలకు ఎక్కేటటువంటి భద్రాచలం టౌన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి అయినా భద్రాచలం మాత్రం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంటుంది. కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు, కానీ కరకట్ట కడతను అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కరకట్ట కట్టేది తూర్పు సైడ్న, కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ చెబుతూ ఉంది, కరకట్ట నిర్మాణం ఏదైతే ఎత్తు పెంచితే తప్ప భద్రాచలానికి శాశ్వత పరిష్కారం ఉండదని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఏఎంసీ కాలనీ నుంచి మన బ్రిడ్జి దగ్గర నుంచి 3 స్లూయిస్లు ఉన్నాయి. అధికారులు మాత్రం 2 స్లూయిస్కి మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు. 3వ స్లూయిస్ మాకు సంబంధం లేదు, ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. అది ఈ ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూకి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. కానీ ఇది మాత్రం తెలంగాణలోనే ఉంది. ఈ స్లూయిస్ అక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏఎంసీ కాలనీలో 32 ఇల్లులు ఇప్పటి వరకు మునగటం జరిగింది. వాళ్ళు మొత్తం కొర్రాలగుట్ట స్కూల్కి తరలించారు. మేము అధికారులను కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతూ ఉన్నాం, తెలంగాణలో ఉన్నాయా ఆంధ్రాలో ఉన్న తర్వాత సంగతి. ముందు ప్రజలు మునగకుండా ఉండటం కోసం శాశ్వత పరిష్కారం భద్రాచలం పట్టణంలో జరగటం కోసం తక్షణమే అక్కడ మోటార్లు ఏర్పాటు చేస్తే పరిష్కారం జరుగుతుంది. లేకపోతే ఈ వర్షం ఇదే కంటిన్యూ అయితే సాయంత్రం వరకు భద్రాచలంలో ఉన్న ఏఎంసీ కాలనీతో పాటుగా మరికొన్ని కాలనీలు ముప్పుకు గురవుతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తక్షణమే ఇరిగేషన్ అధికారులు వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి కనీసం ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు చూడలేదు. ఈ వాటర్ ఎటు నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఆంధ్రలో తెలంగాణలో చూసి మోటార్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన భద్రాచలంలో గోదావరి రోజు రోజు పెరుగుతూ ఉంది. ఈ తరుణంలో భద్రాచలం పట్టణంలో కాలనీలోకి నీళ్లు రాకుండా ప్రభుత్వ అధికారులు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ చివర ఉన్నట్టు ఏఎంసీ కాలనీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక 15 ఇండ్లు 35 కుటుంబాలు పూర్తిగా ఇవాళ వరదలో చిక్కున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడి పునరావాస కేంద్రాన్ని తరలించాం. ఈ నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటు ఆంధ్ర తెలంగాణ అనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి స్లూయిజ్ అయితే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతూ ఉంది. రెండోది యువతలో ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతలకు పంపాలి, డంప్ చేయాలని పరిస్థితుంది. ఆ రెండు ఇక్కడ జరగట్లేదు. అక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాని పెట్టుకొని వాళ్ళ ఆ నీళ్ళని ఎటు తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే అధికారులు ఈ స్లూయిజ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ స్లూయిజ్ కూడా వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీళ్ళ అవుతున్న మొత్తాన్ని కూడా అవతల డంప్ చేయించాలి. రెండోది ఆ స్లూయిజ్లు లీక్ కాకుండా అక్కడ ఇసుక బస్తాలు వేయడం కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కానీ చేయకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి తక్షణం అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.